బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి. ఈ నెల 20వ తేదీన అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా బహిరంగ సభల నిర్వహణకు సిద్ధమయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, మరోవైపు జగిత్యాల వేదికగా గులాబీ బాస్ కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్న నేపథ్యంలో బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుత పరిస్థితిని పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. మేడిగడ్డ పరిశీలన అనంతరం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, మకాన్ సింగ్లతో కలిసి సభ స్థలిని అధికారుల బృందం ఇప్పటికే పర్యవేక్షించింది. ఒకే రోజు రెండు ప్రధాన పార్టీల నాయకులు బహిరంగ సభలు నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. అయితే మేడిగడ్డ పరిశీలన అనంతరం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రవలి. ఈ నెల 20వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సభ కాటారం మండలం నస్తూర్పల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. అధికార ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా బహిరంగ సభలో వేదికపైకి రావటం అనేది కొంత రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా రాజకీయ చర్చకు దారితీసింది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు కానీ ఇతర కార్యక్రమాలకు ఎక్కడ కూడా అందుబాటులో ఉండని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 20వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా జగిత్యాల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆ చేరికకు ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు. అయితే దాదాపుగా అసెంబ్లీ సమావేశాల సమయంలో కానీ ఎక్కడ కూడా బయట రాని కేసీఆర్ ఈ రోజు ఈ సభకు హాజరవుతుండటంతో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్త రాజకీయాలపై ఏం మాట్లాడతాడు, దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఏ విధంగా ఉటంకిస్తాడు, ఏ విధమైన సందేశం కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఇస్తాడు అనేది మాత్రం కొంత ఉత్కంఠ జరుగుతుంది. అయితే మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే రోజు 20వ తేదీనే మేడిగడ్డ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బరాజ్ లో నిర్మాణంలో లోపాలు జరిగి మేడిగడ్డలోని కొన్ని పియర్స్ కూలిపోయాయో ఆ పియర్స్ సందర్శించి మరమ్మతులు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు పోతా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే ఈ మేడిగడ్డ బ్యారేజీలోని 3 పియర్స్ కొన్ని కూలిపోవడంతో మొత్తం కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దానిపై ఆరోపణలు చేయడంతో పాటు అందులో జరిగిన అవినీతి అక్రమాలపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ వేసింది. ఆ విచారణ కమిషన్ ఐఏఎస్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల, హరీష్ రావులతో పాటు పలువురు అధికారులను కూడా విచారించిన విషయం తెలిసింది. ఆ కమిటీ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ కమిటీ నివేదిక అనంతరం సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేస్తూ లేఖ రాయడం జరిగింది. దాని మీద హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఇది మరోవైపు ఎన్డీఎస్ఏ నివేదిక చైర్మన్ ఉన్నాడు అనిల్, దాని సూచనల మేరకు ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టకపోతే దాని భవిష్యత్తులో మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని చెప్పి బ్యారేజీల పునరుద్ధరణకు పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. దాదాపు ఒక 10 మంది వివిధ టెక్నికల్ విభాగం కానీ, నిర్మాణ సంస్థలు భాగస్వాములైన సంస్థలు కానీ, ఇతర అధికారులందరితో కూడా దాదాపు 10 మంది అధికారులతో నిర్మాణ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. దాదాపు 45 రోజుల్లోపు ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి. వెంటనే ఆ తర్వాత మరమ్మతులు చేపట్టేందుకు
ప్రభుత్వం ఉపసంహరించిందో నిన్న ఢిల్లీలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ చైర్మన్ తో పాటు ఇతర అధికారులతో కూడా ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ విధంగా మేడిగడ్డ సందర్శనకు సీఎం వస్తున్న సందర్భంగా అక్కడ కాటారమ్మలలో నస్తూర్పల్లిలో రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, గతంలో బీఆర్ఎస్ సాయంలో కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతిని ప్రస్తావించడంతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే పథకాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తారని చెప్పి తెలుస్తోంది. ఇప్పటికే ఈ సభ ఏర్పాటును రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు, ఇతర నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఎమ్మెల్యేలు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణ కూడా గత 2 రోజులుగా అక్కడే పరిశీలించి సభ ఏర్పాటును చేస్తా ఉన్నారు. అయితే మొత్తం మీద మేడిగడ్డ సందర్శనకు సీఎం గతంలో మొట్టమొదట అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులందరూ కూడా పెద్ద 2-3 బస్సులు ఏర్పాటు చేసుకొని మేడిగడ్డను సందర్శించారు. ఆ తర్వాత బీసీ ఘోష్ కమిషన్ సందర్శించింది, అధికారులు సందర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దాన్ని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాన్ని ప్రత్యేకంగా పరిశీలించి చూశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర మాజీ నేతలు అందరూ కూడా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డను సందర్శించి ఈ విధంగా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు 20వ తేదీన రాష్ట్రంలో 2 రాజకీయ భారీ బహిరంగ సభలు, ఒకటి అధికార పక్ష కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ సభలు జరగడం అక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులకు కానీ ఇతర అధికారులకు కూడా కొంత కత్తి మీద సాము అని చెప్పి అనుకోవాలి. కావాలి. రైట్, థ్యాంక్ యూ రాములు.